హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి హ్యాండ్ కటింగ్ అండి. హ్యాండ్ కటింగ్కి మనం 4 ఫోల్డింగ్ల మీద లైనింగ్ అయితే తీసుకోవాలండి. ఫోల్డింగ్ వచ్చేసి మనకి ఆపోజిట్లో ఉండేటట్టు చూసుకోండి. కొంచెం వచ్చేసి మనకి మన వైపు ఉండేలాగా చూసుకోండి. హ్యాండ్ కొలత ఇలా తీసుకోవాలి. హ్యాండ్ పొడవు, చంక డౌను, తర్వాత హ్యాండ్ యొక్క లూజు, చంక యొక్క రౌండ్ మనం కొలుసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇలాగా పర్ఫెక్ట్గా కొలతలు అయితే తీసుకోవాలి. తర్వాత హ్యాండ్ యొక్క లూజ్ వచ్చేసి నాకు 7 ఇంచులు వచ్చింది. తర్వాత హైట్ వచ్చేసి నాకు 5.5 వచ్చింది. నాకు డౌన్ వచ్చేసి 3.5 వచ్చిందండి. తర్వాత నాకు ఆమ్ హోలు రౌండ్ వచ్చేసి 8.5 వచ్చిందండి. చూడండి, ఈ విధంగా మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత అన్నిటికీ ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకోవాలండి. ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ప్రతి మార్కింగ్ కి లైన్ అయితే గీసుకోవాలి. చూడండి, ఒక లైన్ అయితే ఇస్తున్నాను. డౌన్ దగ్గర మళ్ళీ హ్యాండ్ యొక్క పొడవు దగ్గర లైన్ అయితే ఇచ్చానండి. ఈ విధంగా మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత మనకి హైట్ దగ్గర నుంచి ఒక 2 ఇంచులు మార్కింగ్ ఇటు బయట వైపుకి ఇవ్వాలండి. 2 ఇంచులు వెడల్పు అయితే మార్కింగ్ ఇవ్వాలి. తర్వాత ఒక 1.5 ఇంచెస్ కి లోతు కోసం ఒక 1.5 ఇంచెస్ వెడల్పుతో మార్కింగ్ అయితే ఇవ్వాలి. హైట్ దగ్గర 1.5 ఇచ్చాం కదా, ఆ 1.5 దగ్గర నుంచి మనకి డౌన్ వరకు చక్కగా స్కేల్ తోటి క్రాస్ లైన్ ఒకటి వేసుకోండి. తర్వాత ఆ లైన్ మొత్తం పట్టేసుకొని టేబు ఒక సగానికి ఫోల్డింగ్ చేసుకోండి. సగానికి ఫోల్డింగ్ చేసి మార్కింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ సగం నుంచి డౌన్ కి ఇంకా సగానికి మార్కింగ్ అయితే ఇచ్చేయండి. మళ్ళీ పైన అలాగే సేమ్ కింద ఎలా అయితే సగానికి ఫోల్డింగ్ చేసి మార్కింగ్ ఇచ్చానో ఆ విధంగా మీరు పైన కూడా సగానికి ఫోల్డింగ్ చేసి మార్కింగ్ అయితే ఇవ్వాలి. తర్వాత లోతు ఎలా తిరగాలి, ఎలా తీసుకోవాలి అనేది మీకు డౌట్ ఉండొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డౌన్ దగ్గర నేను ఒక 2 పాయింట్లు కిందికి, అంటే సగానికి ఫోల్డింగ్ చేసాం కదా, 4 భాగాలు చేసాం కదా, ఇక్కడ రెండో భాగం కింద నుంచి రెండో భాగానికి నేను డౌన్ 2 పాయింట్లు తీసుకున్నానండి. పైన వచ్చేసరికి రెండో భాగాన పై వైపున 2 పాయింట్లు నేను ఎక్స్ట్రా కరువు కోసం తీసుకున్నా. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం డ్రాయింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇంకా మీకు ఏమైనా అర్థం కాకపోతే, ఇలా మాకు అర్థం కాలేదు, మాకు ఇలా కటింగ్ తెలియట్లేదు కొలతలు అనేది అనుకున్నప్పుడు మీకు ఇలాగా కరువు స్కేల్ అనేది ఒకటి దొరుకుతుంది. కరువు స్కేల్, హ్యాండ్ యొక్క కరువు స్కేల్ అనేది దొరుకుతుంది, ఎక్కడైనా దొరుకుతుంది ఫ్రెండ్స్. అదైతే తెచ్చి పెట్టుకోండి. మనకిప్పుడు నేను హ్యాండ్ కటింగ్ చేశాను కదా, నేను ఈ విధంగా హ్యాండ్ అయితే నా స్టైల్లో నేను ఇలా కట్ చేసుకుంటానండి. ఇలా కట్ చేసుకున్నప్పుడు మనకి ముడతలు అనేవి రావు, పర్ఫెక్ట్ గా హ్యాండ్ మనకి కుదురుతుంది. ఆమ్ హోల్ దగ్గర అతుకులు అయితే పడతాయండి. ఆ అతుకుల కోసం మనం హ్యాండ్ కటింగ్ చేసిన తర్వాత 2 ఇంచులు క్లాత్ ముక్కలు అయితే మనకున్నాయి. అవి ఇలాగా కటింగ్ చేసి పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇస్తారు కదా ఫ్రెండ్స్.